హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు భయంకరమైన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఒక భయంకరమైన క్రైము లేదా హత్య జరిగినప్పుడు ఇంతకు మించిన క్రైమ్ జరగదు అని అనుకునేలోపే దానికి మించిన క్రైము హత్యలు జరుగుతూ ఉండి అందరినీ దిగ్భ్రాంతికి షాక్కి గురి చేస్తున్నాయి. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, మీరట్లో ఒక మహిళ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన భర్తని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి బ్లూ కలర్ డ్రమ్ములో వేసి సిమెంట్తో పూర్తి చేసింది. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఆ తర్వాత బ్లూ కలర్ డ్రమ్మును చూస్తేనే అందరూ భయపడే పరిస్థితి నెలకొంది. వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే ప్రదేశాల్లో ఈ బ్లూ కలర్ డ్రమ్ముల నుంచి భయంకరమైన కథలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా లక్నోలో ఒక బ్లూ కలర్ డ్రమ్ములో నుంచి భయంకరమైన కథ బయటకు వచ్చింది. జస్ట్ 19 years ఓల్డ్, 19 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు, ఒక కొడుకు తండ్రి ఒరే బాబు బాగా చదువుకరా, నీట్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయి అని చెప్పినందుకు అన్న పాపానికి ఆ కొడుకు చేసిన పనికి ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురవుతున్నారు. లక్నోలోని ఆషియానా సొసైటీలో మన్విందర్ సింగ్ కుటుంబం ఉండేది. ఆషియానా సొసైటీలో అక్కడ బాగా ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా. అటువంటి ఏరియాలో 20 కోట్ల విలువ చేసే 3 అంతస్తుల భవనంలో మన్విందర్ సింగ్ తన ఒక్కగానొక్క కొడుకు అక్షిత్ వయసు 19 సంవత్సరాలు, కూతురు వయసు 17 సంవత్సరాలు, వీళ్ళ ఇద్దరితో కాపురం ఉండేవాడు. భార్య 9 సంవత్సరాల క్రితం చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆవిడ పిల్లల్ని బాగా చూస్తుందో లేదో అన్న ఆలోచనతో మన్విందర్ సింగ్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మన్విందర్కి 4 ప్యాథాలజీ ల్యాబ్స్ ఉన్నాయి, అలాగే 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. అపర కోటీశ్వరుడు, డబ్బుకి ఎటువంటి లోటు లేదు. మన్విందర్కి రోజు ఉదయాన్నే లేచి తన సొసైటీ సభ్యులతో, కాలనీ వాసులతో, ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్ళడం అలవాటు. అలా ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు అవి చెప్పుకొని 1 గంట వాకింగ్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి తన బిజినెస్ పనులు అవి చూసుకునేవాడు. అలా ఈ నెల 20వ తారీఖు మన్విందర్ సింగ్ వాకింగ్కి వెళ్ళలేదు. సొసైటీలోని మిగతా ఫ్రెండ్స్ ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవారు. ఇదేంటి ఈరోజు మనోడు వాకింగ్కి రాలేదు, రోజు రెగ్యులర్గా వస్తూ వచ్చేవాడు, ఈరోజు ఎందుకు రాలేదబ్బా, ఏమైనా ఆరోగ్యం బాగలేదా ఏంటి అని సరే తెలుసుకుందాం అని మన్విందర్కి కాల్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మన్విందర్కి 3 ఫోన్ నంబర్స్ ఉన్నాయి. వేరే నెంబర్కి కాల్ చేశారు, అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. 3వ నంబర్కి కాల్ చేశారు, అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటబ్బా 3 నంబర్లు స్విచ్ ఆఫ్ అని వచ్చాయని సర్లే అని మిగతా కాలనీ సభ్యులు వాకింగ్ అది చేశారు. ఆ తర్వాత సరే ఏంటి తెలుసుకుందామని కొంతమంది ఫ్రెండ్స్ మన్విందర్ ఇంటికి వచ్చారు. ఇంట్లో కొడుకు అక్షిత్ ఉన్నాడు. కొడుకుతో ఒరే బాబు మీ నాన్న ఏంట్రా ఈరోజు వాకింగ్కి రాలేదు, ఏంటి ఏం జరిగిందని అడిగితే అక్షిత్ అంకుల్ డాడీ ఈరోజు మార్నింగ్ ఢిల్లీ వెళ్ళారు, 1 or 2 daysలో వస్తానని చెప్పారని చెప్పడంతో ఓహో ఢిల్లీ వెళ్ళాడా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఎందుకు వచ్చాయి, సరే మార్గ మధ్యంలో ఉండుండొచ్చు, సిగ్నల్స్ ప్రాబ్లం అయ్యని అనుకున్నారు. సాయంత్రం అయింది, మళ్ళీ ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటి మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత తన కొడుక్కి, కూతురికి లేకపోతే ఫ్రెండ్స్కి కాల్ చేసి నేను ఢిల్లీ వచ్చాను, పనిలో ఉన్నాను, మీటింగ్లో ఉన్నానని విషయం చెప్పొచ్చు కదా, ఎంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది పేర్కొన్నాడు అబ్బా అని అనుకున్నారు. సర్లే ఏదో నా బిజీలో పనిలో ఉండుంటాడని చెప్పి సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ డే అంటే 21వ తారీఖు, ఆ రోజు కూడా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ 3 అంతస్తుల భవనంలో 3rd ఫ్లోర్లో మన్విందర్ తన కొడుకు, కూతురుతో ఉండేవాడు. 2nd ఫ్లోర్లో అన్న ఉండేవాడు. అన్న అప్పుడప్పుడు వచ్చి తన ఊరికి వెళ్తూ ఉండేవాడు. 1st ఫ్లోర్ని గెస్టుల కోసం కేటాయించేశారు. సరే అన్న కూడా కాల్ చేశారు. అన్న కూడా నేను కూడా కాల్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పి 21వ తారీఖు ఇంటికి వచ్చాడు. అందరూ కలిశారు. ఏంటి నిన్నటి నుంచి 3 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి, ఢిల్లీ వెళ్ళాడని మా కొడుకు చెప్తున్నాడు అని అందరికీ అనుమానం వచ్చింది. సర్లే బిజీలో ఉంటాడేమని చెప్పేసి అని అనుకున్నారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఫిబ్రవరి 22వ తారీఖు వచ్చింది. ఫోన్లేమో స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. దాంతో మిగతా కాలనీ సభ్యులకి అందరికీ అనుమానం వచ్చి బంధువులు వీళ్ళు అందరూ కలిసి కొడుకు అక్షిత్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కొడుకు అక్షిత్ని ఏం జరిగిందని అడిగితే డాడీ 20వ తారీఖు మార్నింగ్ ఢిల్లీ వెళ్తానని 1 or 2 daysలో వస్తానని చెప్పి వెళ్ళాడని ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మన్విందర్ సింగ్ ఆచూకీ దొరకట్లేదు. కాలనీకి వచ్చిన మిగతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సరే సీసీ కెమెరాలు అవి చెక్ చేద్దామని కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేశారు. చెక్ చేస్తే 19వ తారీఖు అర్ధరాత్రి మన్విందర్ ఒక పెళ్లికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ 20వ తారీఖు
ఇంటి నుంచి బయటికి రాలేదు. 19వ తారీఖేమో బయట నుంచి ఇంట్లోకి వచ్చిన దృశ్యాలు అవి రికార్డ్ అయ్యాయి, కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన దృశ్యాలు ఇవి రికార్డు కాలేదు. కొడుకు ఏమో ఢిల్లీ వెళ్ళానని చెప్తున్నాడు. మరి ఢిల్లీ వెళ్ళాలన్నప్పుడు ఇంటి నుంచి బయటికి రావాలి కదా, మరి ఇంటి నుంచి బయటికి వచ్చిన దృశ్యాలు ఏవి సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. దాంతో ఈ విషయాన్ని కాలనీ సొసైటీ సభ్యులందరూ పోలీసులకి చెప్పారు. పోలీసులు మన్విందర్ కాల్ డేటా CDR అంతా పరిశీలిస్తే లొకేషన్ కూడా ఇంటిని దాటి బయటకు వెళ్ళినట్టుగా ఏమీ చూపించట్లేదు. ఈ లోపల కొడుకు అక్షయ్ తన బంధువుల్లో ఒకరికి కాల్ చేసి డాడీ చనిపోయాడు, డాడీ తనంతట తానే చనిపోయాడని చెప్పడంతో ఆ బంధువు కోపడ్డాడు. ఏంట్రా ఇది, ఏంటి జోక్ చేస్తున్నావా? 2 రోజుల నుంచి డాడీ ఎక్కడికి వెళ్ళాడంటే ఢిల్లీ వెళ్ళాడని చెప్పావు, ఇప్పుడేమో డాడీ చనిపోయాడని చెప్తున్నావు, జోక్ చేస్తున్నావు అని అడిగితే లేదు సీరియస్గానే చెప్తున్నాను, డాడీ చనిపోయాడని చెప్పడంతో మరి ఇన్ని రోజులు ఈ 3 రోజులు ఎందుకు చెప్పలేదని ఆ బంధువు మిగతా బంధువులు చెప్పారు. కాలనీలో ఉన్న మిగతా సభ్యులకి వీళ్ళందరికీ తెలిసాయి. ఈ విషయం పోలీసులు కూడా తెలిసిందే. దాంతో పోలీసులు అక్షిత్ని పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంట్రా బాబు 2-3 రోజుల నుంచి డాడీ ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఢిల్లీ వెళ్ళాడని చెప్తున్నావు, ఇప్పుడేమో డాడీ చనిపోయాడని చెప్తున్నావు, అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగేసరికి అక్షయ్ భయపడ్డాడు, తడబడ్డాడు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అక్షిత్ని సుదీర్ఘంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారు. ఆ తర్వాత పోలీసులు అక్షిత్ని తీసుకొని మన్విందర్ ఇంటికి తీసుకొచ్చారు. అక్షిత్ చేతులకి తాళ్ళు అవి కట్టేస్తున్నాయి. అక్షిత్ పోలీసుల్ని తీసుకొని మెట్ల దారి గుండా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్లోకి నడిపించుకుంటూ 3rd ఫ్లోర్లోకి తీసుకొచ్చాడు. అక్కడ 20వ తారీఖు మార్నింగ్ ఏం జరిగిందో పూసగుచ్చినట్టుగా పోలీసులకి చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ మెట్ల దారి గుండా గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మూలన బ్లూ కలర్ డ్రమ్ముని చూపించాడు. పోలీసులు ఆ బ్లూ కలర్ డ్రమ్ముని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన పోలీసులు ఆ బ్లూ డ్రమ్ పైన మూత ఉంది, ఆ మూత మీద గట్టిగా కొట్టారు. మూతని కొద్దిగా ఓపెన్ చేశారు. గుప్పమంటూ దుర్వాసన భయంకరంగా కొట్టింది. మళ్ళీ పోలీసులు ఆ మూతను మూసేశారు. ఆ తర్వాత ఆ బ్లూ కలర్ డ్రమ్ని ఒక వ్యాన్లోకి ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అక్షిత్ పోలీసులకు చెప్పిందే నిజమైంది. అక్షిత్ పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో 3rd ఫ్లోర్లో ఏం జరిగింది, గ్రౌండ్ ఫ్లోర్లో ఏం జరిగింది, పోలీసులకి పూసగుచ్చినట్టుగా ఏం చెప్పాడో అదే యథావిధిగా నేను మీకు కూడా చెప్తున్నాను. 19వ తారీఖు రాత్రి అర్ధరాత్రి దగ్గర 12 అవుతుంది. మన్విందర్ ఒక పెళ్లికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన కొడుకు అక్షిత్ని ఎరా ఏం చేస్తున్నావు, చదువు ఎట్లా సాగుతోంది, నీట్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడిగాడు. దానికి అక్షయ్ డాడీ నాకు చదువుకోవాలని లేదు, నీట్ ఎగ్జామ్ నేను రాయలేను, నా వల్ల కావట్లేదని చెప్పాడు. ఇక్కడ మన్విందర్కి కోపం వచ్చి మరి ఏం చేస్తావరా, గాడులు కాస్తావా, బలాదవురుగా తిరుగుతావా, నేను చెప్పినట్టుగా నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, నువ్వు నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి డాక్టర్ అయితే మనకున్న బిజినెస్లు ఇవన్నీ చూసుకోవచ్చు, నేను చెప్తుంటే నువ్వు మాట వినిపించుకోవట్లేదంటే డాడీ నాకు చదువు ఎక్కట్లేదు, నేను చదువుకోవాలని లేదు అంటే మన్విందర్కి కోపం వచ్చి తన లైసెన్స్డ్ రివాల్వర్తో తన కొడుకు అక్షిత్ని బెదిరించాడు. దాంతో అక్షిత్ సరే డాడీ మీరు చెప్పినట్టుగానే నేను మీ మాట వింటాను, నేను చదువుకుంటాను, నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అన్నాడు. దాంతో తండ్రి కోపం శాంతించింది. తన లైసెన్స్డ్ రివాల్వర్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అదే అదనుగా అక్షిత్ ఆ రివాల్వర్ని తీసుకుని తన తండ్రి గుండెల మీద కాల్చేశాడు. మన్విందర్ నేల మీద రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. ఆ తుపాకీ శబ్దం విన్న ఎదురుగా ఉన్న రూమ్లో ఉంటున్న 17 సంవత్సరాల కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. చూస్తే తండ్రి నేల మీద రక్తపు మడుగులో పడున్నాడు. తన అన్న చేతిలో రివాల్వర్ ఉంది. అరవడానికి ప్రయత్నించింది. అది గమనించిన అక్షయ్ తన చెల్లెల్ని బెదిరించాడు. నువ్వు అరిచి గోల చేస్తే నీకు కూడా తండ్రికి పట్టిన గతే పడుతుంది, నోరు మూసుకునుండు, నేను చెప్పింది చేయని చెల్లెల్ని గదిలోకి తీసుకెళ్ళి లాక్ చేసేశాడు. బయటకు వచ్చాడు. మళ్ళీ గదిలోకి వచ్చాడు. తన తండ్రి డెడ్ బాడీ పక్కనే కూర్చున్నాడు. మర్డర్ అయితే జరిగిపోయింది, చేసేశాడు. ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేయాలి? అక్షిత్ తన తండ్రి డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నాడు. తండ్రి డెడ్ బాడీని ఎక్కడికన్నా దూరంగా ఒక నిర్జీవ ప్రదేశంలోకి, నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్ళి లేకపోతే ఏదన్నా చెరువులో పడేద్దాం అనుకున్నాడు. తన తండ్రి డెడ్ బాడీని ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మన్విందర్ దగ్గర 80 నుంచి 90 కేజీల బరువు ఉన్నాడు. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత బరువు ఇంకా ఎక్కువ పెరిగింది. దాంతో డెడ్ బాడీని లేపలేకపోయాడు.
అప్పుడు అక్షిత్ తన తండ్రి డెడ్ బాడీని 3rd ఫ్లోర్ నుంచి ఈడ్చుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకొచ్చేసరికి అర్థమైపోయింది తన తండ్రి డెడ్ బాడీని మొయ్యలేను, ఎత్తలేనని. తన తండ్రి డెడ్ బాడీని తన కారు డిక్కీలో పెట్టి దూరంగా తీసుకెళ్లి పడేద్దాం అనుకున్నాడు, కానీ తండ్రి డెడ్ బాడీని ఎత్తుకోలేకపోతున్నాడు. డిక్కీలో పడుకోబెట్టే ఛాన్స్ లేదని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలని తండ్రి డెడ్ బాడీ పక్కనే కూర్చొని ఆలోచించాడు. అక్షిత్కి తాను చూసిన క్రైమ్ వెబ్ సిరీస్, సినిమాలు ఇవన్నీ ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. తన తండ్రి డెడ్ బాడీని అయితే మొయ్యలేడు, కానీ ముక్కలుగా నరికి వాటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఎక్కడన్నా దూరంగా పడేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. వెంటనే బయటకు వచ్చాడు. అప్పటికే తెల్లారిపోయింది. తన కారు తీసుకుని బయలుదేరాడు. బజారుకి వెళ్ళాడు. టైల్స్ని కట్ చేసే కట్టర్ మిషన్ కొన్నాడు. అలాగే కొన్ని ప్లాస్టిక్ కవర్లు కొన్నాడు. అలాగే 5 లీటర్ల యాసిడ్ని, కిరోసిన్ కూడా కొని తీసుకొచ్చాడు. ఆ రోజు చెల్లెలేమో 3rd ఫ్లోర్లో రూమ్లో ఒంటరిగా బందీని చేశాడు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న అక్షిత్ తన తండ్రి డెడ్ బాడీని టైల్స్ని కట్ చేసే కట్టర్ మిషన్తో ముందుగా కాళ్ళు నరికేశాడు. ఆ తర్వాత చేతులు నరికాడు. ఇంకా బాడీ పెద్దగా ఉంది, ప్లాస్టిక్ కవర్లో పట్టదన్న ఉద్దేశంతో తలని మొండె నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత తలని నరికేసిన కాళ్ళని, చేతుల్ని 3 పాలిథిన్ కవర్లలో సర్దాడు. ఆ తర్వాత ఆ పాలిథిన్ కవర్లు తీసుకొని కారు డిక్కీలో పెట్టాడు. కారుని స్టార్ట్ చేసి ప్రయాణించుకుంటూ వెళ్ళి దూరంగా ఒక నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముందుగా తాను తెచ్చుకున్న యాసిడ్తో ఈ నరికేసిన కాళ్ళని, చేతుల్ని, తలని కాల్చేద్దామని భావించాడు. కానీ అప్పటికీ కొద్దిగా భయపడున్నాడు. ఎవరైనా చూస్తే ఇదంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతో, భయంతో వాటిని చెరువులో పడేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లంతా శుభ్రంగా సర్ఫ్తో కడిగేశాడు. తడిగుట్టతో తుడిచేశాడు. ఆ తర్వాత కారును కూడా సర్ఫ్తో బాగా క్లీన్ చేశాడు. ఇక్కడ మొండెం మాత్రం ఉండిపోయింది. ఈ మొండెను కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా చెరువులో పడేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే ఫ్రెండ్స్కి అందరికీ మార్నింగ్ వాక్కి రాలేదన్న విషయం తెలియడంతో ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అలాగే కొంతమంది ఇంటికొచ్చి అక్షిత్ని, ఏరా మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటని వివరాలు అడుగుతున్నారు. బయటేమో జనసంచారం అది పెరిగిపోయింది. దాంతో తండ్రి మొండాన్ని బయటకు తీసుకెళ్లి పడేసే ఛాన్స్ లేకుండా పోయింది. అప్పుడు యాదృచ్ఛికంగానో లేకపోతే మరి బ్యాడ్ ఛాన్సో తెలియదు, కానీ ఇంట్లో బ్లూ కలర్ డ్రమ్ కనిపించింది. అక్షయ్ తన డాడీ మొండాన్ని ఆ బ్లూ కలర్ డ్రమ్లో వేసి పైన మూత పెట్టేశాడు. తర్వాత జనసంచారం ఇదంతా తగ్గిన తర్వాత రాత్రి కారు డిక్కీలో పెట్టుకుని దూరంగా పడేద్దామని భావించాడు. కానీ అప్పటికే పెదనాన్న ఇంటికి వచ్చేసాడు. కొంతమంది బంధువులు వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాకవే చేస్తుండటంతో ఆ మొండాన్ని పడేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ 3 రోజులు అక్షిత్ పోలీసులతో పాటు బంధువులకి, కాలనీ వాసులకి అందరికీ తన తండ్రి ఢిల్లీ వెళ్ళాడు, 1 or 2 డేస్లో వచ్చేస్తాడని అబద్ధాలు చెప్పి అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత ఆన్లైన్లో పెయింట్ బుక్ చేసి పెయింట్ తీసుకొచ్చాడు. గోడలు కంటుకున్న రక్తపు మరకల పైన పెయింట్తో కవర్ చేసేశాడు. అలా ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడాడు. ఇక్కడ కాలనీ వాసులు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి మన్విందర్ కనిపించడం లేదు, ఎవరికైనా ఏమన్నా ఆచూకీ తెలిస్తే తప్పమని ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేశారు. కానీ ఎప్పుడైతే కాలనీ వాసులు సీసీ కెమెరాలు అవి చూశారో అందులో 20వ తారీఖు మార్నింగ్ అసలు మన్విందర్ బయటికి వెళ్ళిన దృశ్యాలే అవి కనిపించలేదు. దాంతో పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు అక్షిత్ని ప్రశ్నించడంతో జరిగిన కథంతా బయటపడింది. కానీ ఇక్కడ కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. చెల్లెలు వయస్సు 17 సంవత్సరాలు. చెల్లెలు కూడా తన తండ్రిని, తన అన్న హత్య చేయడం కళ్ళారా చూసింది. ముక్కలుగా నరికి బయట పడేయడం ఇదంతా చెల్లెలకి తెలుసు. కానీ చెల్లెలు ఈ 3 రోజులు బంధువులకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. సరే, అన్న బెదిరించాడు, నువ్వు ఈ విషయాన్ని బయటకు చెప్తే నీకు కూడా తండ్రి పట్టిన గతే పడుతుందని. కానీ మరుసటి రోజే బంధువులందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మరి అందరూ ఉన్నారు, నాకు ఏమీ కాదన్న ధైర్యంతో జరిగిన విషయం చెప్పాలి. కానీ 3 రోజుల పాటు ఆ చెల్లెలు ఎందుకు చెప్పలేదా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక అక్షిత్ క్షణికావేశంలో తండ్రిని హత్య చేశాడా, లేకపోతే ఒక కట్టు కథ అల్లి శిక్షని తప్పించుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాడన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే క్షణికావేశంలో గతంలో ఈ ప్రపంచంలో ఎన్నో హత్యలు జరిగాయి. క్షణికావేశంలో పక్కనే ఉన్న రాడ్ తీసుకోవచ్చు, తుపాకీ లేకపోతే రాయితో ఎంతోమందిని హత్య చేసిన ఉదంతాలు గతంలో జరిగాయి. ఇక్కడ అక్షిత్ కూడా క్షణికావేశంలో తండ్రిని కాల్చి చంపాడా అంటే, మరి హత్య చేసిన తర్వాత తండ్రి డెడ్ బాడీని ముక్కలుగా నరికి ప్లాన్డ్గా దూరంగా ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పడేయడం, ప్లాన్లో భాగంగానే యాసిడ్, కిరోసిన్ ఇవన్నీ కొన్నాడు అంటే అది క్షణికావేశంలో జరగలేదు.
ఈ కోణంలో పోలీసులు విచారిస్తే గతంలో జరిగిన ఒక సంఘటన బయటపడింది. అది ఏంటి అంటే కొన్ని నెలల క్రితం మన్విందర్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఇంట్లో పని మనిషి ఒక్కతే ఉంది. దాంతో మన్విందర్ తన ఇంటి పని మనిషి దొంగతనం చేసిందని పని మనిషిని అడిగితే, బాబుగారు నాకే పాపం తెలీదు, నేను దొంగతనం చేయలేదని చెప్పింది. కానీ మన్విందర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత తెలిసింది తన కొడుకే ఆ నగలను చోరీ చేశాడని. ఇక అప్పటి నుంచి మన్విందర్ కొడుకు అక్షిత్ని కట్టుదిట్టం చేశాడు. ప్రతిరోజు తన కొడుకుని, ఈరోజు నువ్వేం చేశావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో తిరుగుతున్నావు, నీట్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా లేదా అని ప్రతిరోజు వివరాలు అవి అడుగుతూ ఉండేవాడు. ఇక్కడ అక్షిత్కేమో చదువు మీద ధ్యాస లేదు. ఇంతకు ముందే గతంలో 2 సార్లు నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు, అటెంప్ట్ చేశాడు, కానీ క్లియర్ చేయలేకపోయాడు. ఇక్కడ తండ్రికేమో 4 ప్యాథాలజీ ల్యాబ్స్ ఉన్నాయి, 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొడుకు డాక్టర్ అయితే తన ప్యాథాలజీ ల్యాబ్స్ని ఇవన్నీ చూసుకోవచ్చన్న ఆశ తండ్రిది. కానీ కొడుకు అక్షిత్కేమో చదువు మీద ధ్యాస లేదు. తన తండ్రికున్న బిజినెస్ని చూసుకోవాలి, ఎలాగో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బుకి ఎటువంటి లోటు లేదు. తండ్రి బిజినెస్ని చూసుకోవాలని కొడుకు అక్షిత్ ప్లాన్. కానీ తండ్రి ఏమో నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, నీట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయని. ఇక్కడ పైగా ఇంట్లోనే దొంగతనం చేశాడు. దాంతో తండ్రి అప్పటి నుంచి కట్టుదిట్టం అది చేశాడు. ఇక అప్పటి నుంచి అక్షిత్ తన తండ్రి మీద ఏమన్నా కోపము పగ పెంచుకున్నాడా? ఎందుకంటే ప్రతిరోజు తండ్రి తన గురించి ఆరా తీయడం, బాగా చదువుకోమని, నీట్ ఎగ్జామ్ని క్లియర్ చేయమని రోజు ఒత్తిడి చేయడంతో తండ్రిని చంపేయాలని భావించాడా? 19వ తారీఖు రాత్రి కూడా మన్విందర్ తన కొడుకుని మందలించాడు. ఏం చేస్తున్నావు, ఏంటి, నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు లేదా అని అడిగేసరికి అప్పటికే కోపంతో ఉన్న కొడుకు అక్షయ్ తండ్రిని రివాల్వర్తో ప్లాన్డ్గా కాల్చి చంపేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సరే, ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు కొడుకు ఎంత పశ్చాత్తాపడ్డా ఎటువంటి లాభం లేదు. పైగా పోలీసులకి వివరిస్తున్నప్పుడు, ఇంట్లోకి తీసుకొచ్చి పోలీసులకి చెప్తున్నప్పుడు అక్షిత్ మొహంలో ఎటువంటి భయం కానీ పశ్చాత్తాపడ్డ దాఖలాలు ఏమాత్రం కనిపించలేదు. ఒకవేళ తనకి చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు, నీట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయనప్పుడు తండ్రికి చెప్పి ఒప్పించాల్సిందే. ఎందుకంటే చాలామంది, అందరి తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, మరేదో కావాలని అనుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా తమ పిల్లల్ని చదువుకోమని అనడంలో కూడా తప్పలేదు. పిల్లలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటారు, డాక్టర్ వాళ్ళు డాక్టర్ అవుతారు, ఇంజనీర్ వాళ్ళు ఇంజనీర్ అవుతారు. లేదంటే తమకు ఏ సబ్జెక్ట్లోనైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో చదువుకొని అందులో బాగా రాణిస్తారు. ఇక్కడ అక్షిత్కి ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశం లేనప్పుడు, చదువు మీద ధ్యాస లేనప్పుడు తన తండ్రికి నచ్చజెప్పాల్సిందే. డాడీ, నా వల్ల కావట్లేదు, నాకు పలానా సబ్జెక్ట్ అంటే ఇష్టం, లేదా పలానా రంగం అంటే నాకు ఇష్టం, నేను అది చూసుకుంటాను, లేకపోతే మీకున్న బిజినెస్ను నేను చూసుకుంటానని తన తండ్రిని ఒప్పించాల్సిందే. కానీ ఆ విధంగా చేయలేదు. మరి దరిద్రం నెత్తి మీద తాండవిస్తే ఎవ్వడూ ఏమీ చేయలేనట్టుగా ఇక్కడ ఒక తండ్రి కూడా తన కొడుకు ఆలోచనలు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సింది, గమనించాల్సింది. కొడుకు చదువుకోలేకపోతున్నాడు, నీట్ ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు, ఇంట్రెస్ట్ లేదని మిగతా ఫీల్డ్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో ఎంకరేజ్ చేయాల్సింది. మరి ఇందులో తండ్రిది తప్ప, లేకపోతే తండ్రిని అర్థం చేసుకోలేని కొడుకుది తప్ప అన్నది మీరే ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు రాయండి. ఏది ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చేమో, కానీ హత్యలు చేస్తే మాత్రం సరిదిద్దుకోలేము. ఇప్పుడు బంగారం లాంటి భవిష్యత్తు అక్షయ్ చేతులారా పాడు చేసుకున్నాడు. కన్న తండ్రిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈ క్రైమ్ ప్రపంచంలో ఒకదాన్ని మించిన ఒక క్రైమ్ జరుగుతూ ఉండడం నిజంగా ఆందోళన పరిచే విషయమే. ఆలోచిస్తున్న కొద్దీ మెదడు ముద్దుబారిపోతూ ఉంటుంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.